అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. రేవంశ్ కూడా హాయ్ చెప్తున్నాడు. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసి. నేనైతే మా అత్త వాళ్ళ ఊరు అయితే వెళ్ళాను, అదే అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఇంట్రెస్ట్ రాలేదు, అలానే కుదరలేదు ఇక వ్లాగ్ అయితే తీయడానికి. ఈ రోజు అయితే ఇప్పుడైతే నేను ప్రెసెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈ రోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈ రోజు అంతా ఏమేమి చేస్తానో మీరు చూడండి, వచ్చేయండి. ఈ రోజు నా టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా, అలానే రేవాంశ్ వదిలిపెట్టిన కొంచెం దోశ. టిఫిన్ చేసినాక మీతో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్. రాస్తున్నావా? ఓకే, చెప్పు. ఏ బి సి అమ్మ రాయాలా? సరే, నువ్వు రాయి. నువ్వు కూడా ఒకటి తీసుకునే. నువ్వు సరే, ఇటు రాద్దాం. ఏ ఇప్పుడు నువ్వు రాయి. అమ్మ రాసింది. ఏ చూడు, అమ్మ రాయాలన్నీ. ఏ బి అక్కడ రాయినా? చాలా రాస్తా ఉండు. ఏ బి సి 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 సి. అది కీ కాదమ్మా, జస్ట్ ఇది కీ చైన్. కీ కాదు, కీ లేదు దీనికి, కీ చైన్. మొన్న నీకు సైకిల్ ఆశు నీ పేరు చెప్పు. కొన్ని బట్టలు ఉంటే మడతేయాల్సినవి, అవి కూడా అయితే ఇక్కడ మడతేసాను. మా అమ్మ చీర ఒకటి ఉంది, రేవాంశ్ అయితే ఈ చీరని ఇవ్వట్లేదు. అరే, ఇది ఎప్పుడు పెట్టుకున్నావురా? ఎవరిది? ఎవరిది స్టిక్కరు? అమ్మది కాదు, దేవిది. దేవి అన్నీ మడతేసాను కదా. ఇంకా రేవాంష్కి స్నానం చేయించాలి. ఏంటోనండి, వ్లాగ్ తీయాలనుకుంటానా, వ్లాగ్ తీద్దాము అనిపించినప్పుడు రోజు ఎప్పుడు ఇదే కదా, ఇంకేం చూపిస్తాం కొత్తగా అని అయితే తీయబుద్ధి కాదు. ఈ బట్టలు మడతేసేది, టిఫిన్ వేసుకునేది, నేను తినేది, రేవంశ్ స్నానం చేపించేది, ఇదంతా నేను రోజు చేసేదే. కింద మించి నేను ఏం చేయను కదా, మీకు చూపించడానికి కూడా ఏముండదు. కొంచెం పెద్ద మనసు చేసుకొని చూస్తూ ఉండండి. బోర్ కొడితే నన్ను మాత్రం ఏమనుకోమాకండి. ఈ చెమటలు చూసి భయపడకండి రేవాంష్కి నాకు. ఎందుకంటే కరెంట్ లేదు, ఈరోజు సాటర్డే కదా, కరెంట్ అయితే పోయింది. ఇక్కడ అమ్మ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు పోదండి కరెంటు, కానీ సాటర్డే మాత్రం పోయిద్ది. 9కో 9:30కో 9కి పోయింది, ఇంకా 12కి 1కి అలా వచ్చేసిద్ది. ఈరోజు రేవాంష్ పనుకుంటా. హాయ్. రేవాంష్ అయితే పనుకుంటానికి చుక్కలు చూపిస్తాడు కదా. రేవాంష్ కోసం నేను ఈ పువ్వు అయితే కట్ చేశానండి. వాడికి ఏమని అయితే ఏడుస్తున్నాడు. ఈ పూలు అయితే నేను డెకరేషన్కి యూజ్ చేస్తాను అనుకుంటున్నాను. మా ఇంటి పక్కన ఒక చెట్టు అయితే ఉంది, ఆ చెట్టు తీసుకో. హ్యాపీ. ఆడైతే హ్యాపీ. ఈ చెట్టు నేనైతే డెకరేషన్కి యూజ్ చేస్తాను చూడండి, పెళ్ళిళ్ళకి వాడికి డెకరేషన్ చేసేప్పుడు యూజ్ చేస్తారు కదా. ఆ చెట్టు అయితే హాఫ్ ఫ్లవర్ అయితే అనుకుంటున్నాను, అది అవునో కాదో కామెంట్ చేయండి. సేమ్ యాస్టీస్ అయితే అంతే ఉంది. అదే మా వాడు చూడండి ఏడ్చి తీసుకున్నాడు కదా, దాన్ని అలా చేస్తున్నాడు, చూపిస్తున్నాను. ఏం చేస్తున్నావు? ఓ నాగం చేయకు రేవాంష్, మంచిగా ఉంది కదా, మంచిగా ఉంది. నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయానండి. రేవాంష్ని కూడా నిద్రపుచ్చేసాను. నిద్రపుచ్చి నేను కూడా ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు నేను వేరుశనగ పప్పు అయితే ఉడకబెట్టిపోతున్నాను. నిన్న మా బుజ్జక్క దగ్గరికి అయితే వెళ్ళొచ్చారు మా హస్బెండ్ అయితే, వస్తా తీసుకొచ్చారు. చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇన్నైతే తీసుకొచ్చారు. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇన్నైతే తీసుకొచ్చారు. ఇప్పుడు అక్క వాళ్ళకి చేను ఉంది, నిన్న పీకారంట. ఇక పీక్ని అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనం వీటిని ఉడకబెట్టుకొని తిందాం. వచ్చేయండి. ఇవైతే మెయిన్ రేవాంష్ కోసం పంపించిందండి బుజ్జక్క అయితే, వాళ్ళ అల్లుడి కోసం. అత్త పప్పు అని అడిగాడంట ఫోన్లో, అందుకొని అయితే కంపల్సరీ పంపించింది. ఇవి ఉడకపెట్టయితే వాళ్ళ అల్లుడికి అయితే పెడదాము. అక్క ప్రతి సంవత్సరం పంపించిందండి, మా అత్త వెళ్ళిద్ది ప్రతి సంవత్సరం. కాకపోతే ఈ సంవత్సరం మా అత్త వెళ్ళడానికి అయితే కుదరలేదు. టైంకి అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళారు కాబట్టి ఈసారి మా హస్బెండ్ అయితే పంపించింది.
తెల్లగా అయితే కడిగేసానండి. చూడండి ఇలా అయితే మామూలుగా లేదండి. ఒక 5 నిమిషాలు ఇవి శుభ్రంగా కడిగేసరికి చూడండి నాకు ఫుల్గా చెమటలు ఎట్లా పట్టేసినాయో. ఇక ఎండకి అసలు పనులకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అయితే మామూలుగా ఉండదు. మా అమ్మ వాళ్ళు అయితే మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నానికి అయితే వస్తారు. కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి. ఎవరైనా బయటికి వెళ్ళే వాళ్ళు అయితే వాటర్ అయితే తప్పనిసరిగా తీసుకోండి. ఎక్కువగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎండలు మామూలుగా లేదు, డీహైడ్రేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా. ఇప్పుడు మనం వీటిని అయితే ఉడకబెడదాము, వచ్చేయండి. ఇందులో అయితే ఒక చెంబు అయితే వాటర్ పోసుకున్నానండి. ఒక చెంబున్నర వాటర్ అయితే వేసేసుకున్నాను. రా సాల్ట్ ఇక అది కూడా వేసుకుంటున్నాను. నాకు పప్పు బాగా మెత్తగా ఉంటే ఇష్టం. ఇక నేనైతే ఒక 10 విజిల్స్ వచ్చే వరకు దీన్ని అయితే ఇంతే ఉంచుతాను. ఇవైతే రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయో చూద్దాం. ఉడికినాయో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇవైతే ఉడికినాయి. మా అమ్మ వచ్చింది పొలం నుంచి, మా అమ్మకైతే పెడదాం, వచ్చేయండి. టేస్ట్ అయితే బాగున్నాయండి. థ్యాంక్ యూ పూజక్క. మనం విడిగా కొనుక్కునే అయితే ఇంత టేస్ట్ ఉండవండి. ఇవి డైరెక్ట్ పొలంలో కదా, అంటే అప్పుడే ఫ్రెష్గా పీకారు కదా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా మంచిగా శనక్కాయలు తినేసినాక ఇక్కడ నేను పైకైతే వచ్చానండి. ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం చిన్న పని ఉంది. మహబూబ్ నగర్ నుంచి మా వారైతే ఈ పార్సిల్ అన్నీ వేశారండి. ఇవేం పార్సిల్స్ అంటే అక్కడ మేము ఇల్లు అయితే ఖాళీ చేసేసాం. ఆ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసేసారు ఇక్కడికి. ఇవన్నీ ఇక్కడికైతే వస్తే మేము పై ఇంట్లో పెట్టేశాము. పెట్టి కూడా ఒక 10-20 డేస్ పైన అయిపోయింది. ఇంకా వాటిని అయితే ఏం కదిలీలేదండి. ఇంకా కదిలీలేదు కదా, రూమ్ అంతా వేడిగా ఉందని ఇక్కడ నేను కిటికీలు అయితే తీసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయాలండి. ఎందుకంటే మా వారు ఇక సామాన్లన్నీ ఎలా ఉన్నాయి అలానే వేసేసారు. ఇక అందులో ఉంటాయి కదా ఉప్పులు పప్పులు, అవి కూడా ఏం తెలియదు. ఎట్లున్నాయి అన్ని పార్సిల్కి వేసేసి అయితే పెట్టేశారు. ఇప్పుడు నేను ఒక్కొక్క గోతం చెక్ చేసుకుంటా అయితే పార్సిల్ ఓపెన్ చేసి యూజ్ అయ్యి తీసుకొని యూజ్ అవని పడేసి క్లీన్ చేసి అయితే పెట్టాలి. పార్సిల్లో మా ఈ డబ్బాలు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ డబ్బాలు, అవన్నీ పగిలిపోయినాయి అండి. ఒక 5-6 పైనే పగిలిపోయినాయి ఉప్పులు పప్పులు వేసుకునే డబ్బాలు. ఎందుకంటే వాళ్ళు ఎలా పడితే అలా ఇసిరి వేస్తూ ఉంటారు కదా. సో నా డబ్బాలు అయితే చాలా వాటికి పగిలినాయండి. అందులో మా వారు ఏం చేశారండి, సామాన్లు ఉన్న కొన్ని ఏంటంటే అంతే పెట్టేసుకొని తీసుకొచ్చేసారు. పార్సిల్లో అంతే వేసేసారు. అవి ఏంటంటే పగిలి ఆ పౌడర్స్ ఉంటాయి కదా డబ్బాల్లో, అవి అయితే లీకేజ్ అయ్యి మొత్తం అసలు ఆ పార్సిల్లో ఉన్న సామాన్ల మీద అంతా పడిపోయిందండి. తీసేటప్పుడైతే భలే ఇబ్బందిగా అనిపించింది. ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండే వాళ్ళకంటే ఇదే అండి ఇబ్బంది. ఎక్కువ సామాన్లు తీసుకోలేము, తీసుకున్నా కానీ ఇలా పాడైపోతూ ఉంటే. మేము మెయిన్ ఎక్కువ సామాన్లు తీసుకోపోవడానికి రీజన్ కూడా ఇదే. ఎక్కువ అక్కడ ఉన్నాం కదా, మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎప్పుడు కష్టం అయిపోయిద్దని మేము తీసుకునే కొన్ని సామాన్లు. అది ఇక్కడ మాకు బాగా యూజ్ అయిందండి. అసలు తీసుకున్న కొన్ని సామాన్లు కూడా సగం అయితే డ్యామేజ్ అయ్యి వచ్చింది. ఈ రోజు వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.